ఇప్పుడున్న రూ. 1, రూ. 2 అలాగే రూ. 5 నాణాలు అప్పట్లో ఉండేవి కాదు. అప్పట్లో అంతా రాగి నాణాలు మాత్రమే ఉండేవి. ఆ నాణాలను ప్రవహించే నదిలో వేయడం వల్ల నీరు స్వచ్ఛంగా మారుతుందని చాలామంది నమ్మకం. ప్రతి ఒక్కరూ విధిగా ఆ పని చేసేవారు. అప్పటి రాజ్యంలో ఉండేవారు ఆ విషయంపై అందరికీ అవగాహన కూడా కల్పించేవారు. రాగి పాత్రలకు, రాగి నాణాలకు నీటిని శుభ్రం చేసే గుణం ఉంటుంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది కూడా. రాగి నాణాలను వేయడం వల్ల నదిలోని నీరు శుభ్రంగా మారుతుందని, మనం నీరు తాగేందుకు పనికి వస్తుందని అప్పట్లో ఆ పనిని విధిగా చేసేవారు. ప్రధానంగా పూర్వకాలంలో నదిలో లభించే నీటినే తాగేవారు. పూర్వకాలం నుంచే నాణాలను నదిలో వేసే ఆచారం కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం రాగి నాణాలన్నీ కూడా కనుమరుగయ్యాయి. ఇప్పుడు మనం వాడుతున్న నాణాలు నదిలో వేయడం వల్ల అస్సలు ఉపయోగమే లేదు. వీటి వల్ల నీరు శుభ్రం కాదు. ఇప్పుడు వాడుతున్న నాణాలను నదిలో వేయడం వల్ల అవి తుప్పు పట్టి నది నీళ్లు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. రైలులో, బస్సులో ప్రయాణించేటప్పుడు పైనుంచి నదిలోకి నాణాలు వేయడం వల్ల కింద ఉండే చిన్నారులు ఇతర నాణాల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ నీళ్ళల్లోకి దూకుతున్నారు. ఇక నుంచైనా నదిలో నాణాలు వేయకుండా ఉంటే బెటర్. వాటి వల్ల నదిలో ఉన్న నీళ్లు కూడా పాడవుతాయి. పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఈ విషయాన్ని హెచ్చరిస్తున్నారు. కనుక ఇకపై మీరు ప్రయాణాలు చేసేటప్పుడు నది వస్తే మీ వద్ద రాగి నాణాలు ఉంటేనే వేయండి. ఇప్పటి నాణాలు వేసినా వృధా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నాణాలు మనం నదిలో వేసినా కూడా అవి తుప్పు పట్టి ఆ నీళ్ళంతా కూడా కలుషితం అయిపోతుంది తప్ప అదేవిధంగా చిన్నారుల ప్రాణాలు కూడా తీస్తుంది. ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకొని ఇకపై నుండి నదిలో నాణాలు వేయడం మానేయండి. అంటే రూ. 5, రూ. 1 మన దగ్గర ఉన్న నాణాలు వేయకుండా రాగి నాణాలు ఉంటే మాత్రమే వేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం బయట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.